బ్రెడ్‌తో స్వీట్ అంటే ఎప్పుడు డబుల్ కా మీఠా, బ్రెడ్ హల్వానేనా? ఎప్పుడైనా బ్రెడ్ కస్టర్డ్ ట్రై చేశారా? లేకపోతే ఇప్పుడు ట్రై చేయండి. ప్రాసెస్ అయితే సింపుల్‌గా ఉంటది. టేస్ట్ మాత్రం యమ్మీగా ఉంటది. ఫస్ట్ బ్రెడ్‌ని 4 పీసెస్‌గా కట్ చేసుకొని ప్యాన్‌లో ఆయిల్ గాని, నెయ్యి గాని వేసి బాగా ఫ్రై చేయాలి. అన్ని బ్రెడ్ పీసెస్‌ని గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెలో పాలు పోసుకొని బాగా మరిగించుకోవాలి. పైన మాత్రం అట్టు కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలు బాగా మరిగిన తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టు షుగర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని పాలు తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ ని మరుగుతున్న పాలల్లో వేసి స్టవ్ సిమ్ లో పెట్టి వెంటనే కలుపుకోవాలి, లేకపోతే ఒకే దగ్గర ముద్దలాగా అయిపోద్ది. ఏ స్వీట్ చేసినా ఇదేస్తేనే కదా ఎక్స్ట్రా ఫ్లేవర్ వచ్చేది. కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకొని పాలు కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లో నెయ్యిలో వేయించిన కాజు బాదం ముక్కల్ని వేసుకొని పాలపైన అట్టు కట్టకుండా చల్లారే వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్లో గానీ ప్యాన్ లో గానీ బ్రెడ్ ముక్కల్ని పరుచుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్న కస్టర్డ్ ని స్ప్రెడ్ చేయాలి. మళ్ళీ దానిపైన ఇంకొక లేయర్ బ్రెడ్ పరుచుకొని మొత్తం కస్టర్డ్ ని స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని 1-2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అయినా లేదంటే ఇలాగే అయినా తినొచ్చు. యమ్మీ యమ్మీ బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిపోయింది.